హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను మీకు నిన్న కటింగ్ వీడియో అనేది చూశారు కదండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు ఆమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అని కటింగ్ వీడియో చెప్పాను కదండి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూశారు అంటే మీకు పర్ఫెక్ట్గా జాకెట్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో రెండు చూశారు అంటే మీ జాకెట్ మీరే ఈజీగా కుట్టడం అయితే వేసుకోవచ్చు. ఈజీగా మీ జాకెట్ మీరే కుట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ షేప్ పట్టీలు తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని క్లాత్ని రివర్స్ చేసేసుకొని పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మెయిన్ పీసు మనం జాయింట్ చేసిన ఎక్స్ట్రా పీసు కదలకుండా ఉండడం కోసం సైడ్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. రెండు పట్టీలను ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే నడుం దగ్గర మనము పట్టీ అనేది ఎక్స్ట్రా వేస్తాం కదా, దానికోసం ఇలాగా రెండు పీసుల్ని జాయింట్ అయితే వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర ఇలాగా ఒక 1/4 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్స్కి సేమ్ అంటే ఒకే కుట్టు మీద హ్యాండ్స్కి కూడా ఫస్ట్ ఈ విధంగా 1/4 ఇంచ్ ఫోల్డింగ్ అయితే పెట్టుకొని కుట్టుకోండి. ఎందుకు అంటే సెకండ్ టైం కుట్టేటప్పుడు లూజ్ కుట్టు పెడతాం కాబట్టి ఒకేసారి ఈ కుట్టులో సరిపోతుందని చెప్పి నేను ఈ విధంగా కుట్టు అయితే వేస్తాను. ఇప్పుడు లూజ్ కుట్టు అనేది పెట్టేసుకొని క్లాత్ని రివర్స్ చేసేసుకొని పైన ఈ లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ లూజ్ కుట్టుని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకుంటే నీట్గా హెమ్మింగ్ అనేది వస్తుంది. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర సేమ్ రెండు ఇదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. మళ్ళీ నార్మల్ కుట్టు పెట్టేసుకొని అంటే ఈ లూజ్ కుట్టు ఈ రెండు దగ్గరలో మాత్రమే ఉపయోగపడుతుందండి, ఇంకెక్కడ ఉపయోగపడదు నార్మల్ బ్లౌజ్కి. ఇప్పుడు నార్మల్ కుట్టు పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడు నడుం దగ్గర చూసారు కదా, సెంటర్లో గీతలా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని సైడు టక్స్లు అనేది ఈ విధంగా కుట్టు వేసుకోండి. రెండు సైడ్లు 2 టైమ్స్ అనేది ఈ విధంగా టక్స్లు అనేది కుట్టు వేసుకోవాలి. ఈ టక్స్లు ఎంత పొడవు వేసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు చెప్పున్నానండి. స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ చెప్పాలి అంటే 3.5 ఇంచు లేదా 4 ఇంచులకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ ఏం పొడవు లేదు కాబట్టి, హైట్ తక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2.5 ఇంచుకి పొడవు ఇలా డాట్ మెయిన్ డాట్ 2.5 ఇంచు పొడవు రెండు సైడ్లు ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఉక్సు పట్టీ సైడ్ కూడా 2.5 ఇంచులు పెట్టేసుకొని రెండు సార్లు కుట్లు అనేది వేసేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచు పెట్టుకొని 1/4 ఇంచు వెడల్పుతో 3.5 ఇంచు పొడవుతో కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మరీ డాట్స్ అనేది దగ్గరగా ఏం అవసరం లేదండి, ఈ విధంగా కుడితే సరిపోతుంది వాళ్ళకి. ఈ డాట్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. పైన జస్ట్ ఒక 1/4 ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ని మిషన్ పాదం వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసేసుకొని మనకి బ్యాక్ సైడ్ టక్స్లు అంటే బ్యాక్ సైడు ఖర్చు సైడు ఈ ఫ్రంట్లో ఖర్చు సైడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని కొలత చూసుకోవాలి. కొలత చూసేసుకొని తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే షేప్ బెల్ట్ పై వైపున కుట్టు అనేది వేసేసుకోండి. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఇక నేను ఆల్రెడీ ముందు ఒక బ్లౌజ్ కుట్టాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం ఇక్కడ ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేసాం కదా, నేను అప్పుడు కొలత చూశాను సరిపోయింది. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ చూపించలేదు. మీరు మాత్రం కంపల్సరీ చూసుకొని షేప్ బెల్ట్ పైన కుట్టు అనేది వేసేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమంగా సరిపోయినాయి. మళ్ళీ మీకోసం కావాలి అంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను.
ఇదిగోండి సైడ్ ఖర్చు, బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగానే సరిపోయినాయి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టీలు కుట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఫస్ట్ కాజా పట్టీ కుట్టుకోవాలి. ఉక్సు పట్టీ కుట్టుకున్నా పర్వాలేదండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని డబల్ ఫోల్డ్ పెట్టేసి ఈ కుట్టు పైకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచు వెడల్పుతో మళ్ళీ మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఉక్సు పట్టీ కూడా అంతేనండి. ఒక 1/4 ఇంచు వదిలిపెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. క్లాత్ రివర్స్ చేసేసుకొని ఇక్కడ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని మొత్తము లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. క్లాత్ని డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ సారి కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టండి. రెండవసారి కుట్టేటప్పుడు నెక్ సైడ్కి ఒక 1/4 ఇంచు క్రాస్గా ఈ విధంగా డౌన్ చేసుకొని కుట్టుకోండి. అప్పుడు నెక్కులు అనేది జారే సమస్య అనేది ఉండదండి ఈ విధంగా కుట్టడం వల్ల. ఇప్పుడు క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్కి క్రాస్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కడైతే క్రాస్ పీస్కి సరిపోయేంత క్లాత్ ఉందో అక్కడ చూసుకొని మనకి నెక్కు సరిపోయేంత క్రాస్ పీస్ని కటింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు ఉంటే చాలండి. ఎందుకంటే ఇక్కడ మనం నెక్కి హెమ్మింగ్ వేస్తాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం ఏమి ఉండదు. తక్కువ నెక్కే ఉంటుంది కాబట్టి మనకి తక్కువ పీసులే క్రాస్ పీసులు అనేవి పడతాయి. ఇక్కడ 4 పీసులు తీసుకున్నాను కదా, ఈ 4 పీసులని తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకొక పీసు కూడా చిన్న పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. అంటే నెక్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అన్ని పీసులు అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఈ పీసులన్నీ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని నీట్గా కటింగ్ చేసుకోండి. జస్ట్ ఒక 1/4 ఇంచ్ అనేది ఉంచి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని నెక్కుకి ఈ మెడ పీస్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలాగా బ్లౌజ్ పీస్ ఏం లాక్కూడదండి. షోల్డర్ దగ్గర కట్స్ అనేది బ్యాక్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. రెండు సైడ్లు అలాగే ఉండాలి. షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కి చూస్తున్నట్టే ఉండాలి. ఇలాగ నెక్ మొత్తానికి కుట్టు వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ వదిలిపెట్టి నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు అయితే పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు లోపల వైపుకి క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అంటే ఖర్చుకి సరిపోయేంత క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నెక్ మొత్తానికి కుట్టు అనేది వేసుకోవాలి. చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం. మీరు 1కి 2 సార్లు అయినా చూడండి, లేదా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లోనైనా అడగొచ్చండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కామెంట్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నెక్ మొత్తానికి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనము హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఒక సైడ్ లోతు తీసుకొని ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు ఫ్రంట్కి ఉండేలాగా చూసుకొని ఇలా షోల్డర్ దగ్గర ఖర్చు కరెక్ట్గా పెట్టేసుకొని అటు సగము ఇటు సగము కుట్టామంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా హ్యాండ్కి అటు సగము ఇటు సగము కుట్టు అనేది వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ హ్యాండ్ కుట్టేటప్పుడు డబల్ కుట్టు అనేది వేసుకోండి. హ్యాండ్కి 2 సైడ్స్ ఇదే విధంగా హ్యాండ్ అనేది కుట్టుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.
అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు మనము ఖర్చు అయితే పెట్టాం కదా, చెస్ట్ లూజ్ ఇంత అని అక్కడికి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఖర్చు పెట్టిన దగ్గరికి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను నడుము లూజ్ ప్రకారం 32 ఇంచులు ఉంది కదా, ఈ 32 ఇంచులకి బ్యాకు ఫ్రంటు, బ్యాక్ 16 ఇంచులు, ఫ్రంటు అటు ఉక్సు పట్టి 8 ఇంచులు, కాజా పట్టి 8 ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్స్ రెండింటిని సమానంగా పట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి సైడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు. 2, 3, 4 అట్ట మీ ఇష్టం అండి. ఈ విధంగా చూడండి. రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇదేనండి ఫైనల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.